అమెరికా విధించిన అదనపు సుంకాల భారం జోడి వస్తువులు, దుస్తులు, జెమ్స్ ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై భారం పడనుంది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు వర్తించవు. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్ ఉపసంహరించుకునే క్రమంలో అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేస్తూ ఆయా దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పటివరకు భారత్ సహా 25 దేశాలు పోస్టల్ సర్వీసులు నిలిపివేసినట్లు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వెల్లడించింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు పాస్ కావడంతో క్రీడలపై ఆర్థిక ప్రభావం తీవ్రంగానే పడే అవకాశం ఉంది. ఇప్పటికే క్రికెట్ జట్టు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 వైదొలిగింది. దీంతో దాదాపు 125 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ భారత్లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో రీటైల్ స్టోర్స్ తెరిచిన సంస్థ 3వ స్టోర్ను సెప్టెంబర్ 2న బెంగళూరులో ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. అయితే భారత్లో 4వ రీటైల్ స్టోర్ను పూణేలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జీఎస్టీ సంస్కరణలతో ప్రస్తుతం ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుందని రెడ్డిస్ ఫార్మా ఆశాభావం వ్యక్తం చేసింది. ఔషధ పరిశ్రమకు హేతుబద్ధమైన, పరిశ్రమకు అనుకూలమైన పన్ను చట్టాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. మారుతి సుజుకి మొట్టమొదటి విద్యుత్ వాహన మోడల్ ఈ విటారా ఎగుమతులను ప్రధాని మోదీ ప్రారంభించారు. 100 దేశాలకు వీటిని కంపెనీ ఎగుమతి చేయనుంది. మారుతి సుజుకి ఇండియాకు చెందిన సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్లో ఈ విటారాను తయారు చేశారు. వీటి కోసం లిథియం అయాన్ బ్యాటరీ సెల్ల తయారీని కూడా ప్రారంభించింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ చట్టం 1961 నుంచి అమల్లో ఉన్న పాత చట్టాన్ని భర్తీ చేస్తుంది. అమెరికాకు పలు ప్రపంచ దేశాలు ఝలకిచ్చే ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే భారత్, యుఎస్కు పోస్టల్ సర్వీసులు నిలిపివేయగా మరికొన్ని దేశాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటివరకు భారత్ సహా 25 దేశాలు పోస్టల్ సర్వీసులు నిలిపివేసినట్లు ఐరాస్లోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల రక్షణ కోసం గూగుల్ మరింత భద్రతాపరమైన చర్యలు చేపట్టబోతోంది. ఈ మేరకు డెవలపర్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో కొత్త అంశాలను జోడించనుంది. వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ల సైడ్ లోడ్ విధానంలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిఆర్డీఎంఓ విభాగానికి చెందిన కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ అయిన టీపీజీ ఏషియా భారీగా షేర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి సాయి లైఫ్ సైన్సెస్ లో టీపీజీ ఏషియాకు 3.07 కోట్ల షేర్లు వాటా ఉంది. ఒక్కో షేరుకు 784కు అమ్మేసింది.